హోర్ముజ్ జలసంధి విముక్తికి సిద్ధమట. సో ఇవన్నీ ఊకదుంపుడు ముచ్చట్లు తప్ప ఇరాన్ పైన పైచేయి సాధించడం ట్రంప్ వల్ల అవడం లేదు. సో ఒకానొక సమయంలో నెతన్యాహు చనిపోయిందా బతికుండా అనేది ఇంకా సంవత్సరం రావాల్సినటువంటి అవసరం అయితే ఉంది. సో కానీ ఇప్పుడు ప్రపంచంలో ఉన్న దేశాలన్నీ కూడా హోర్ముజ్ జలసంధి వైపు చూస్తూ ఉన్నాయి. ఎందుకు అంటే చమురు అంతా కూడా ఆ యొక్క జలసంధి గుండానే వెళ్ళాలి. అదంతా కూడా ఇరాన్ కంట్రోల్లో ఉంది. ఇప్పుడు ఆ జలసంధిని ఆ హోర్ముజ్ను స్వాధీనం చేసుకోవడానికి ట్రంప్ ప్రయత్నాలు చేస్తున్నారని చెప్పేసి అంటున్నారు. సో ఇప్పుడు ప్రయత్నాలు స్వాధీనం చేసుకుంటాడు కావచ్చేమో, కానీ టైం పడుతుంది. ఈలోపు జరగాల్సినంత నష్టమంతా ప్రపంచ దేశాలపైన జరుగుతూనే ఉంటుందని చాలా స్పష్టంగా అర్థమవుతుంది. సో ఇక్కడ చూడండి, హోర్ముజ్ విముక్తికి సిద్ధం. చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే యుద్ధ నౌకలు పంపుతాయని ఆశిస్తున్న ఇరాన్ ఓడిపోయే ఒప్పందం కోసం చూస్తుందట. ఇరాన్ ఎక్కడ కూడా ఓడిపోతున్నట్టుగా ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదు. వాళ్ళ ముందు 3 షరతులు పెట్టింది. మేము యుద్ధం ఆపాల్సి వస్తే ఈ 3 షరతులున్నాయి, వీటికి అంగీకరిస్తేనే మేము కాల్పుల విరమణ చేస్తాం, మేము శాంతిని కోరుకుంటామని చెప్పేసి ఇరాన్ స్పష్టంగా చెప్పింది. ట్రంప్ ఏమంటున్నాడు కనబడుతుంది కదా, మీకు అర్థమవుతుంది కదా. ట్రంప్ అన్నీ ఒక దాంట్లో ఉన్నట్టుగా కనబడతా ఉంది. సో కానీ నేను ఆ ఒప్పందాన్ని అంగీకరించిన త్వరలో హోర్ముజ్ను తెరిచి తీరుతాం. ఇరాన్ కర్గ్ దీవిపై అమెరికా బాంబుల వర్షం, చమురు సరఫరా ఎగుమతి వ్యవస్థలను మాత్రం వదిలేశామని వెల్లడి. ధీటుగా ప్రతిస్పందించిన ఇరాన్ అమెరికా చమురు వ్యవస్థలను బూడిద చేస్తామని ప్రకటన. యుఏఈలోని ఫుజైరా పోర్టుపై డ్రోన్ దాడి, దెబ్బతిన్న 5 అమెరికా KC-135 విమానాలు. USS గెరాల్డార్ ఫోర్డ్లో మంటలు. ఖమేనీ సమాచారం ఇస్తే 92 కోట్లట అమెరికా చెప్తుంది. అమెరికా బలగాల సమాచారం ఇస్తే ₹1 కోటి బహుమానిస్తామని ఇస్లామిక్ రెసిడెంట్ చెప్తా ఉన్నది. సో ప్రపంచానికి ఆహార సంక్షోభ ముప్పు, ఇంధన కొరతతో యంత్రాలకు సరిపడా డీజిల్ అందక పలు దేశాల్లో రైతులకు ఇబ్బందులు. సో 100% ఇరాన్ చేస్తున్నటువంటి చర్యల వల్ల ఈరోజు ప్రపంచ దేశాలన్నీ కూడా ఇబ్బందికర పరిస్థితిలో ఉన్నది. ఇరాన్ ఏం చేస్తుంది, తన దేశాన్ని కాపాడుకోవడానికి ఒక ప్రయత్నం చేస్తూ ఉంది. సో ఇప్పుడు ట్రంప్ మీద పెద్ద ఎత్తున ఒత్తిడి పెరుగుతూ ఉంది. ట్రంప్ మీద, నెతన్యాహు మీద పెద్ద ఎత్తున ప్రపంచ దేశాల నుంచి ఒత్తిడి పెరుగుతూ ఉంది. సో దాంతో ట్రంప్ ఏం చేయాలో అర్థం కాని పరిస్థితిలో హోర్ముజ్ జలసంధిని స్వాధీనం చేసుకోవడానికి ప్రయత్నం చేసినట్టుగా తెలుస్తూ ఉంది. సో యుఏఈలోని ఫుజైరా పోర్టులో పేలుళ్లట. హోర్ముజ్ జలసంధి విముక్తికి రంగం సిద్ధమవుతుందని అమెరికా అధ్యక్షుడు పేర్కొన్నారు. జలసంధి మూసివేత కారణంగా తీవ్రంగా ప్రభావితమైనటువంటి దేశాలు అమెరికాతో కలిసి ఆ జలసంధిని తెరిచి సురక్షితంగా ఉంచేందుకు వారి యుద్ధ నౌకలను పంపుతాయని ఆశిస్తున్నట్టు తెలిపారు. నిజానికి ఇరాన్ పూర్తిగా ఓడిపోయి ఒప్పందం కోసం ఎదురు చూస్తుందని, కానీ ఆ ఒప్పందాన్ని తాను అంగీకరించబోనని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్రూత్ సోషల్లో పలు పోస్టులు పెట్టారు. హోర్ముజ్ మూసివేతతో ప్రభావితమైనటువంటి దేశాలు సహా చాలా దేశాలు యుద్ధ నౌకలు పంపనున్నాయి. సో ఇరాన్ సైనిక సామర్థ్యాన్ని 100% నాశనం చేశాం. వారు ఎంతగా ఓడిపోయినా కూడా అక్కడి అనుకూలతల మేరకు ఇరాన్ సులభంగానే 1-2 డ్రోన్లతోటి ఖతమవుతుందంటూ చాలా స్పష్టంగా ట్రంప్ చెప్తా ఉన్నాడు. కానీ వాళ్ళు ఎక్కడ కూడా తగ్గిన పరిస్థితులు అయితే కనబడతలేవు. వాళ్ళు అమెరికా ఎంత ధీటుగా స్పందిస్తే అంతకంటే మించి ధీటుగా ఈరోజు ఇరాన్ కూడా స్పందిస్తూ ఉంది. సో పంపడానికి సీమైన్ సముద్ర బంధపాత్ర పెట్టడానికి స్వల్ప శ్రేణి క్షిపణులను ప్రయోగించడానికి అవకాశం ఉంది. హోర్ముజ్లో కృత్రిమ ఆటంకాలతో ప్రభావితమైనటువంటి చైనా, ఫ్రాన్స్, జపాన్, దక్షిణ కొరియా, యూకే ఇతర దేశాలు వారి యుద్ధ నౌకలు పంపుతాయని ఆశిస్తున్నాను. ఇలా చేస్తే ఇకపై కేవలం ఒక దేశం కారణంగా హోర్ముజ్ జలసంధికి ముప్పు ఉండదు. అదే సమయంలో ఇరాన్ తీర ప్రాంతాలపై అమెరికా తీవ్ర స్థాయిలో బాంబు దాడులు చేస్తూనే ఉంటుంది. ఇరాన్ నౌకలను, బోట్లను ముంచేస్తూనే ఉంటుంది. ఏదో ఒక విధంగా త్వరలోనే హోర్ముజ్ జలసంధిని తెరిచి భద్రంగా స్వేచ్ఛగా మారుస్తామని ట్రంప్ పేర్కొన్నారు. ఇరాన్ పశ్చిమాసియా మొత్తాన్ని తన ఆధీనంలోకి తీసుకోవాలని, ఇజ్రాయెల్ను నామరూపాలు లేకుండా నాశనం చేయాలని ప్రణాళికలు వేసుకుందని, కానీ ఇప్పుడు ఆ దేశం పరిస్థితి లాగానే ప్రణాళికలు చచ్చిపోయాయని వ్యాఖ్యానించారంటూ చూస్తాం. సౌదీలో 5 అమెరికా విమానాలు ధ్వంసం చేసినట్ట ఇరాన్. ముస్తఫా సమాచారం ఇస్తే 92 కోట్ల. సో అమెరికా బలగాల సమాచారం ఇస్తే ₹1 కోటి. వీళ్ళు 92 కోట్లు అంటే వీళ్ళు ₹1 కోటి అని చెప్పేసి చెప్తా ఉన్నారు. సో భూతల దాడులకు సిద్ధమట. ఇరాక్ రాజధాని బాగ్దాద్లోని అమెరికా ఎంబసీపై ఇరాన్ దాడితో చెలరేగిన మంటలట. సో ఇక్కడ అమెరికా ఎంబసీలోని, ఇరాక్లోని అమెరికా ఎంబసీ పైన కూడా దాడులు చేస్తారు. వాళ్ళు ఎక్కడ కూడా ఆగట్లేదు. సో ఇది పరిస్థితి, ఇదంతా కూడా జరుగుతూ ఉన్నాయి.